హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఒక మంచి న్యూస్ని అయితే తీసుకొచ్చాను. నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ ఫ్యామిలీలో స్టార్ అయిన హీరో నందమూరి బాలకృష్ణ గారు. దాదాపు 40 ఏళ్లుగా సినీ రంగంలో తనదైన మార్కుని చూపిస్తూ దూసుకుపోతున్నారు ఆయన. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ సినీ రంగంలో అడ్డు అదుపు లేకుండా ముందుకెళ్ళిపోతున్నారు. ఈ ఉత్సాహంలోనే మరిన్ని ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారు మన బాలకృష్ణ గారు. అదే సమయంలో తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయబోతున్నారు ఆయన. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కబోతుంది. ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞతో రొమాన్స్ చేయబోతున్న హీరోయిన్ పేరు తాజాగా అయితే లీక్ అయిందనమాట. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు సినీ రంగంలోకి ఎంట్రీ అయితే ఇచ్చారనమాట. వారిలో కొందరు మాత్రమే వారి చట్టాన్ని అయితే చాటుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తన కుమారుడు మోక్షజ్ఞ కూడా హీరోగా రాబోతున్నాడని బాలయ్య బాబు గారు కొన్నేళ్ల కిందట అధికారికంగా అయితే ప్రకటించారు కదా. దీంతో మోక్షజ్ఞ ర్యాక్ కోసం ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారనమాట. నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటోలు కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. అందులో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండడంతో ఫ్యాన్స్ అయితే చాలా నిరాశపడ్డారనమాట. ఈ లుక్ ఏంటి, మనోడు హీరోలాగా రాణించగలడా లేడా, ఇంత లావుగా ఉన్నాడు అని. కానీ ఇప్పుడు మాత్రం ఆ లుక్స్ ఒక్కసారిగా మారిపోయినాయి. ముఖ్యంగా అతడు బాగా సన్నబడడంతో పాటు హ్యాండ్సమ్గా అయితే కనిపిస్తున్నాడు అనమాట. దీంతో నందమూరి ఫ్యాన్స్లో ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి నందమూరి బాలకృష్ణ గారు కూడా చాలా పట్టుదలగా అయితే ఉన్నారనమాట. అందుకే పదే పదే అతడి ఎంట్రీ గురించి ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఇదంతా తెర ముందు జరిగితే తెర వెనుక మాత్రం మోక్షజ్ఞ నటనలో, డ్యాన్స్, అలాగే ఫైట్స్, ఇంకా డైలాగ్స్ డెలివరీలో బాగా శిక్షణ అయితే తీసుకుంటున్నాడంట. ఇవన్నీ పూర్తయిన వెంటనే అతడు సినీ రంగ ప్రవేశం చేస్తాడని మనకైతే తెలుస్తుందనమాట. మోక్షజ్ఞను హీరోగా తీసుకువచ్చే బాధ్యతను బాలయ్య బాబు గారు అయితే ఫస్ట్ రాజమౌళి చేతిలో పెట్టారని మొదటైతే ప్రచారం జరిగింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ అని, గోపీచంద్ మల్లేన్ అని, అనిల్ రావుపూడి అని, లేదంటే వివి వినాయక్, క్రిష్తో సహా ఎంతోమంది డైరెక్టర్ పేర్లు అయితే మనకి తెరపైకి వచ్చినాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మను ఇటీవలే ఫైనల్ చేశారని అయితే తెలుస్తుందనమాట. దీనిపై త్వరలోనే ప్రకటన రాబోతుందని అయితే ఒక సమాచారం అయితే ఉంది సినీ వర్గాల నుంచి. ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ చేయబోయే సినిమాపై ఎన్నో రకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి అనమాట. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ గురించి ఒక టాక్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఈ చిత్రంలో మోక్షజ్ఞకు జోడీగా శ్రీదేవి చిన్న కూతురైన ఖుషీ కపూర్ గారు అయితే నటిస్తారంట. ఇప్పటికే బోనీ కపూర్తో ప్రశాంత్ వర్మ గారు సంప్రదింపులు జరిపారని తాజాగా అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ న్యూస్లో ఎంత నిజం అనేది మనం రానున్న రోజుల్లో అయితే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.